ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎమ్మెల్యే టవర్స్ లోపలైతే ఉన్నాము. ఈ ఎమ్మెల్యే టవర్స్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ మనం ఒక ఫ్లాట్ లోపలైతే ఉన్నాము. ఈ ఫ్లాట్ లోపల మొత్తం మీరు చూడండి, ఇంటర్నల్గా ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ కానివ్వండి, ఫినిషింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఫ్యాన్లు ఫిక్స్ చేయడం, ఏసీలు ఫిక్స్ చేయడం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రజెంట్ ఈ ఎమ్మెల్యే టవర్స్ దగ్గర ఏంటంటే కొన్ని చోట్ల క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే కొన్ని చోట్ల ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం త్వరలోనే ఈ ఎమ్మెల్యే టవర్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి సంబంధించి అవుట్ సైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే ల్యాండ్స్కేపింగ్ ఏరియా ఎలా ఉంది, అలాగే ఇంటర్నల్గా ఒక ఫ్లాట్ లోపల మొత్తం ఫ్లాట్ అంతా ఎలా రెడీ అయిందో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి ఎమ్మెల్యే టవర్స్ వైపు ఉన్న ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు మొత్తం డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి పక్కనే లెఫ్ట్ సైడ్లో సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే వీటికి బ్యాక్ సైడ్లోనే ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వైపు మీరు చూస్తూనే వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్. ఈ ఎమ్మెల్యే టవర్స్కి పైన ల్యాండ్స్కేపింగ్ మొత్తం అయితే డెవలప్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. దాదాపు 10.48 ఎకరాల విస్తీర్ణంలో ఈ 12 టవర్లయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ 12 టవర్లు ప్రతి ఒక్క టవరు స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్‌గా ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్‌కి మొత్తం 288 ఫ్లాట్‌లయితే నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్లోర్‌కి 2 ఫ్లాట్లు చొప్పునైతే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాటు 3500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇంకా ల్యాండ్‌స్కేపింగు, పోడియం ఏరియా వచ్చేసి 3 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడొచ్చు మీరు ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు ఇదొచ్చేసి ఫుట్‌బాల్ కోర్టు. ప్రతి ఒక్క టవర్‌కి ఏంటంటే బాల్కనీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లోర్‌లో 2 చొప్పున బాల్కనీస్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్‌లో 2 ఫ్లాట్‌లుంటాయని చెప్పా గదా! ప్రతి ఒక్క ఫ్లాట్‌లో ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఫ్లాట్‌లో ఫ్లోరింగ్ వర్క్స్, డోర్‌లకు సంబంధించిన వర్క్స్, ఇంకా కబోర్డ్‌లు కానివ్వండి, ఇంకా ఫ్యాన్‌లు, లైట్‌లు ఫిక్సింగు, ఇంకా ఏసీలకి సంబంధించిన ఫిక్సింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుండి చూడండి ఎంట్రన్స్ వైపు ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి టవర్ ఏ. ఇలా టవర్ ఏ, బి, సి అని పేర్లైతే పెట్టారు. ఇక్కడ నుండి ఈ టవర్‌కి సంబంధించిన ఔట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. నేను ఈ వీడియో ఎండింగ్‌లో లోపల ఒక ఫ్లాట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క టవర్‌కి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, ఇంకా ఔట్ సైడ్ మొత్తం ఎలివేషన్‌కి సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ప్రతి ఒక్క టవర్‌లో పైన సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేశారు. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. అలాగే ప్రతి ఒక్క టవర్‌లో సోలార్ ప్యానెల్స్ మొత్తం ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి సోలార్ ప్యానెల్స్, అలాగే సోలార్ వాటర్ హీటర్స్, గ్రీజర్స్ ఇయన్నీ ఫిక్స్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క బిల్డింగ్‌లో సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బిల్డింగ్‌లో సోలార్ ప్యానెల్స్ ఉండేలాగా అయితే చూసుకుంటున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా, అలాగే ఇక్కడ నిర్మించిన ప్రతి ఒక్క టవర్ ఎలా కనిపిస్తుందో.
ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క టవర్ ఏంటంటే గ్రాఫిక్‌లో ఎలా అయితే ఉందో సేమ్ అదే రియాలిటీలోకైతే తీసుకొచ్చారు. అలాగే ప్రెజెంట్ ఈ సూపర్ బ్లాక్ డీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటర్నల్‌గా రోడ్స్ నిర్మించడం కానివ్వండి అయన్నీ జరుగుతున్నాయి. ఈ ఎంఎల్ఏ టవర్స్‌కి అలాగే ఎంఎల్‌సీ టవర్స్‌కి మధ్యలో ఒక రోడ్డయితే వస్తుంది. ఆ రోడ్డుకి సంబంధించిన ప్రెజెంట్ కొంత వర్క్ అయితే జరిగింది. ప్రెజెంట్ ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌తో పాటు ఏపీసీఐడీ బిల్డింగు, అలాగే ఫ్రంట్ సైడ్ వైపు ఉన్న 4 కార్యాలయాలు ఎలా కనిపిస్తున్నాయో, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కనిపిస్తుంది. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి పక్కనే రైట్ సైడ్ వైపు వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నయి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ ఇయి. ఈ ఎమ్మెల్సీ టవర్స్ వచ్చేసి ఈ3, N11 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటాయి. ఈ ఎమ్మెల్సీ టవర్స్‌కి సంబంధించిన ప్రెజెంట్ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు ఏంటంటే ఇప్పుడు ఎర్రమట్టి వేయడం కానివ్వండి ఇయన్నీ జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ టవర్స్‌కి రైట్ సైడ్ వైపే మంజీరా గ్రూప్‌కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్ అయితే వస్తుంది. అది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్‌కి బ్యాక్ సైడు అలాగే ఎమ్మెల్సీ టవర్స్‌కి బ్యాక్ సైడ్‌లో అంటే మధ్యలో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.